నమస్తే అండి. ఈరోజైతే నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బెండకాయ టమాటా పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. నేనైతే పాయింట్గా నూనె వేసుకున్నానండి. 1/2 కేజీ బెండకాయలండి. పెద్ద సైజు ముక్కల కింద కోసుకున్నాను చూడండి. 2.5 అంగుళాలు 3 అంగుళాల లోపు అలాగా కోసుకున్నాను. 1/2 కేజీకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి. 400 గ్రాములు టమాటాలు తీసుకున్నానండి. ముందు అయితే ఉల్లిపాయలు వేసుకుందాం. పులుసుకి ముందు ఉల్లిపాయలు వేపుకోవాలండి. వేపుకుంటే టేస్టీగా ఉంటుంది పులుసు. ఈ ఉల్లిపాయలు తొందరగా వేగడానికి మనం ఉప్పు వేసుకుందామండి. అలాగే పసుపు కూడా వేసుకుందాం. ఒక చెంచా పసుపు ఎక్కువ వేసుకుంటే మంచిదేనండి. ఉల్లిపాయలు అయితే బాగా కలిపేసుకుందాం మనం. ఈ ఉప్పుని పసుపు పట్టేలాగా ఉల్లిపాయలు కొద్దిగా వేగాలండి నూనెలో. కొద్దిగా వేగిన తర్వాత చూద్దామండి మనం ఉల్లిపాయలు. చూడండి ఈ ఉల్లిపాయలు అయితే బాగా వేగాయండి. ఇలా వేగాలండి చూడండి. ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి టమాటా తిట్టాం కదండి 400 గ్రాములు మనం మిక్సీ వేసుకున్నానండి. ఇవి ఉడకట్లేదు టమాటాలు, దాని గురించి మిక్సీ వేసుకున్నాను. అదే దేశపల్లి అయితే తొందరగా ఉడికిపోతాయి. కొద్దిగా హైబ్రిడ్ లాగా ఉన్నాయండి. ఈ పేస్ట్ ఉడకాలండి మనకి నూనెలో తాగాలి. ఇలా వేసుకుంటే మనకి పులుసు కూడా చిక్కగా ఉంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. గ్రేవీ కింద వేసుకుంటే టమాటాలు ఇది కొద్దిగా బాగా ఉడకాలి. మూత పెట్టుకొని ఉడకాలి మనం. చూడండి టమాటాలు అయితే బాగా ఉడికాయండి. సరే గ్రేవీ కూడా ఎంత బాగుందో కదా. ఉల్లిపాయలు కూడా ఇంకా మెత్తబడిపోయినాయి టమాటాలు వేసిన తర్వాత. ఇందులో మనం కారం వేసుకుందామండి. కారం ఎలా తింటే అలాగండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కదండి మనం. నేనైతే పులుసు కదండి 3.5 స్పూన్లు వేసాను. కొద్దిగా ఇలా కలుపుకుంటే వేగిపోద్దండి. కొద్దిగా పచ్చివాసన పోద్ది. వేసుకుందాం. ఇలాగా కారం వాసన లేకుండా ఉంటుందండి. లేకపోతే పులుసులో కారం వాసన వస్తూ ఉంటుంది ఇలా వేసుకోకపోతే. మనం కొద్దిగా ఇలా కలుపుకుంటే సరిపోద్ది. చూసారా? ఇప్పుడు మనం ఇందులోకి మనం కోసుకుని పెట్టుకున్నాం కదండి బెండకాయలు, ఇవి వేసేసుకుందాం. బెండకాయలు అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి బాగా. ఈ గుజ్జులో కలిసేలాగా ఇలా పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు గ్రేవీలో ఉడికేలాగా చూసుకోవాలండి. కొద్దిగా మెత్తపడతాయి మనకి బెండకాయలు. ఇలా వండుకుంటే మనకు ఉప్పు పసుపు కారం అన్నీ బాగా పడతాయండి బెండకాయలకి. ఇలాగా ఇందులో మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను ఏం మసాలా వేయకుండా వండుతున్నాను. మసాలా వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు అయితే. మూత పెట్టుకొని కొద్దిగా మగ్గేలాగా మనం వండుకుందాం. కొద్ది మెత్తబడేలా చూడండి. మధ్యలో అయితే ఇలా కలుపుకుంటాం మరి, లేకపోతే కింద అడుగులు చేస్తుంది. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. మగ్గిని 5 నిమిషాలు అయిపోయిందండి. చూసారా కొద్దిగా మెత్తపండి బెండకాయలు. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. నేనైతే ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అలాగా చీరుకుని నిలువుగా వేసాను. ఇలాగైతే బాగుంటాయి. తినేవాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఇలాగా పచ్చిమిరపకాయలు తింటే మంచిది హెల్త్కి. పచ్చిమిరపకాయలు ఇందులో ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. పులుసులో ఉడికితే పచ్చిమిరపకాయలు. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి మనం చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు అయితే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నానండి. మనం ఇందులో పులుసు ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా వేసుకోవాలండి. ఇందులో వేసుకున్న పులుసు అయితే
కొంచెం అయితే చింతపండు పులుసు అంతా ఇస్తానండి, కొద్దిగా ఉంటుంది, చూసుకొని వేసుకుందాం. ఇంకా బాగా కలిపేసుకుందామండి, కలిసేలాగా పులుసు. ఇప్పుడైతే పులుసు చూసుకుందాం ఎంత సరిపోయిందో లేదో మనకి. అది కూడా వేసేసుకుందాం, ఉన్నది కూడా చింతపండు పులుసు కరెక్ట్గా సరిపోద్ది మనకి ఉడికేటప్పటికి. చూడండి పులుసు అయితే వేసేసుకున్నాము. ఇందులో ఇప్పుడు మనం తగిన నీళ్ళు వేసుకోవాలండి, ఈ ముక్కలు ఉడకడానికి బాగాని. నేనైతే ఇప్పటికే 1 గ్లాస్ వేసాను. ఇంకొన్ని నీళ్ళు వేసుకుందామండి కలిపేసుకొని. పావు గ్లాస్ వేసానండి, మొత్తం గ్లాసు పావు నీళ్ళు వేసుకున్నాను. బాగా కలిపేసుకొని, ఉప్పు అయితే సరిపోలేదండి, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇందులో వేసుకున్నాను. పులుసు కదండి, కొద్దిగా ఉప్పు ఎక్కువే పడుతుంది, టేస్ట్ ఉండాలి కదండి. చెంచా పావు వేసుకున్నాను ఉప్పు అయితే, నేను తగినంత వేసుకోవాలండి. ఉప్పు అయితే బాగా కలిపేసుకుందాం. చూసారా ముక్కలు ఆల్రెడీ మనకి గ్రేవీలో ఉడికిపోయాయి. ఈ పులుసులో ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటాయండి. అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు హైలో పెట్టుకొని మంట మూత పెట్టుకొని వండుకుందాం. చూడండి బెండకాయ టమాటా పులుసు చిక్కగా రెడీ అయిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు మనం దించేసుకోవాలండి. ఇది మనం స్టవ్ కట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కపడుద్ది. సరే ముక్కలు కూడా ఎంత బాగా ఉడికాయో, మెత్తగా చాలా వేడిగా ఉందండి, బాగా మెత్తగా ఉడికిపోయింది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.